శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు కూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. ముందుగా మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. గురువు లోహమూర్తిగా, రాహుకేతులిద్దరూ కూడా తామ్రమూర్తులుగా, శని లోహమూర్తిగా ఈ సంవత్సరం అంతా సంచరించనున్నారు. గురువు, రాహుకేతులు మే నుంచి వాళ్ళు ఈ మూర్తిత్వాన్ని పొందుతారు. ఇకపోతే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందంటే, గత కర్మల ఫలితం అనుభవించే సమయం ఇది. కర్మక్షయం అనుకోండి. నిబ్బరంగా ఉండండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆవేశపడకూడదు. ధన సంపాదన బాగుంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది కానీ, మాటలు అదుపులో ఉండడం అవసరం. సోదర సోదరీమణులతో మంచి సంబంధాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి సమయం. పోటీ పరీక్షలు శ్రమతో ఉత్తీర్ణత పొందుతారు. ఆసక్తి కోల్పోకుండా జాగ్రత్తగా ఉన్నత చదువులకి సిద్ధం కావాలి. సంతానం పట్ల, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరము. ఆధ్యాత్మిక సాధనకు ఇది చాలా మంచి సమయము. పత్రిక, ప్రింటు, జర్నలిజం, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అనుకూలమైనటువంటి కాలము. కవులు, కళాకారులు, క్రీడాకారులు సరైన కృషితో వారి జీవితంలో అత్యున్నత ఫలితాల్ని చూడవచ్చు. లాయర్లు, జడ్జి మరియు న్యాయస్థానంలో పనిచేసే వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. మంచి తీర్పులు, వాదనలు ఇస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు ఉన్నవారికి, ఇతరత్రా వ్యాపారులకు మంచి అనుకూలమైనటువంటి కాలం. అవతలి వారు మీ మాట వింటారు. మీరు మంచి డీల్స్‌ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరమైనా, ఆందోళన అవసరం లేదు. కొంతమందికి ఆస్పత్రికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తండ్రితో మరియు పెద్దవారితో వివాదాలు ఉంటే అవి సద్దుమణుగుతాయి. తండ్రి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థానచలనాలకు అవకాశం ఉంది. మే తర్వాత మంచి లాభాలు, అనుకోని ప్రమోషన్స్ లభిస్తాయి. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంది. గట్టి పట్టుదలతో అనుకున్న పని సాధిస్తారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా భిన్నంగా వెళ్లి పనులు సాధిస్తారు. రాజకీయ రంగంలో వారికి కాస్త ప్రతికూల కాలం. జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వీసాలు వస్తాయి. విదేశీయానం ఉంది. ప్రతినిత్యం వీరు హనుమంతుని ఆరాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మరియు గణపతి పూజ వల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది. గురువార నియమాలు
మరియు దక్షిణామూర్తి ఆరాధన వల్ల గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది.